దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం వినుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవునికి విరోధమైన పాపం చెయ్యకు అనేటువంటి అంశాన్ని ఈరోజు మీతో పంచుకోబోతా ఉన్నాను. ఆసక్తి కలిగి వాక్యాన్ని విందాం. మనకు తెలియకోకుండా, మనకు తెలిసే విధంగా ఒక్కొక్కసారి విరోధమైనటువంటి పాపము మనం చేసే పరిస్థితులు లేకపోలేదు. చాలాసార్లు తెలిసే మనం చేస్తాం, తక్కువగా తెలియకోకుండా చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే పరిస్థితి. కానీ ఎక్కువగా మనకు తెలిసే తప్పు చేస్తాం. అది దేవునికి విరోధమైన పాపం. అంటే అన్నీ తెలుసుండి, దేవుడు ఎట్టివాడో తెలుసుండి, ఆయన గుణగణాలు ఏంటో తెలుసుండి, ఆయన యొద్దకు వెళ్ళి నేర్చుకుంటూ బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి మరలా లోకం వైపు ఆకర్షింపబడి శోధింపబడి ఆ శోధనలకు లొంగిపోతున్న పరిస్థితుల్లో మనము కావాలనే దేవునికి విరోధమైన పాపము చేయటకు ఒడిగెడతాం. అటువంటి విరోధమైన పాపము ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకుని వస్తుందో, ఎంత నష్టాన్ని తీసుకుని వస్తుందో, ఎంత శాపకరమైనటువంటి స్థితిని మిగులుస్తుందో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం విందాం. అది హాయి అనబడినటువంటి చిన్న ప్రాంతం. అప్పటికి యెహోషువ ఇశ్రాయేలులతో కలిసి యెరికో మహాపట్టణాన్ని స్తుతుల ద్వారా ఛేదించి ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసి దాన్ని హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అటువంటి విజయాన్ని కలిగి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో ఆ విజయమును స్వతంత్రించుకుని ఆ విజయములు ఆనందిస్తూ సంతోషిస్తున్నటువంటి రోజులవి. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా దేవుని ద్వారా ఎన్నెన్నో మేలులు పొందుకుని ఆనందిస్తున్నటువంటి అనుభవాల్లో ఒక్కొక్క పర్యాయము మనము కావాలనే చిన్న పాపమే కదా, చిన్న తప్పే కదా అని చిన్నది అనుకుంటూ పెద్ద తప్పులు చేయటకు, అది దేవునికి విరోధమైన పాపము చేయటకు మనల్ని తీసుకుని వెళ్ళే ప్రమాదం లేకపోలేదు. అటువంటి పరిస్థితి ఇక్కడ జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఆ యెరికో ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశారు, విజయంతో ఆనందిస్తున్నారు. ఆ కొన్ని రోజుల తదుపరి ఆ ప్రక్కనే ఉన్నటువంటి హాయి అనబడిన చిన్న ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నటకు వేగులు వారిని పంపిస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చి ఇలా అన్నారు, అయ్యా అక్కడికి 2-3 వేల మంది వెళ్ళి యుద్ధం చేస్తే విజయాన్ని సులువుగా మనం పొందుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఓ పక్క దేవుని కృప ద్వారా ఆశీర్వాదింపబడుతూ దేవుని కృప ద్వారా విజయాలు పొందుతూ ఉన్నటువంటి వీళ్ళు యెహోషువ అక్కడికి వెళ్ళి వేగు చూసి రండి అని అంటే, వీళ్ళు ఆ వేగు చూసిన తదుపరి వీళ్ళు అంటున్నారు, అది ఆఫ్టర్ ఆల్ అది చిన్న ప్రాంతం, అక్కడున్న ప్రజలు కూడా ఎక్కువగా ఏమీ లేరు, కనుక మనము 2-3 వేల మంది అక్కడికి వెళ్ళి సులువుగా విజయం పొందుకుని బయటకు వచ్చేచ్చయ్యా, మనుషుల్ని కష్టపెట్టబాక అని ఉచిత సలహాలు ప్రజలు లేదా వేగు చూసుటకు వెళ్ళిన వారు యెహోషువకు చెబుతున్నారు. యెహోషువ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఓహో, నిజమే కాబోలు, ఆ పరిస్థితి అంతా చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్న మాట మంచిదే కాబోలు అని. అదేవిధంగా 3,000 మందిని యుద్ధ వీరులను ఆ ప్రాంతం మీదకి యుద్ధం చేయటకు పంపింపజేశాడు యెహోషువ. ఆ విధంగా యుద్ధ వాతావరణంలోకి వెళ్ళి యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితిలో హాయి ప్రజలు, ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్తగా వినాలి. యెహోషువ గ్రంథం 7:3 హాయి పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిన జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది 4వ కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. 5వ
అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి ఈ విధంగా వాళ్ళు అక్కడ ఓడిపోయిన సంభవాలు మనం ఈ వచనంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, అది చిన్న ప్రాంతమే కదా, తక్కువ ప్రజలే కదా. అటువంటప్పుడు వీళ్ళ అంచనాతో అక్కడికి వెళ్ళి మరి నెగ్గి రావాలి కదా. ఎందుకు ఓడిపోయారు? బాగా ఆలోచించాలి. మన ఆత్మీయ జీవితంలో దేవునికి విరోధమైన పాపము ఏ ఒక్కరు చేసినా అది ఆ ఇంటిల్లిపాదిని చుట్టేస్తూ ఉంటుంది, లేదా తన వంశాన్ని చుట్టేస్తూ ఉంటుంది. అంటకు ఇది ఒక ఆనవాలు. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని చూసి యెహోషువ కూడా ఆవేదన చెంది సాష్టాంగపడి అక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రాధేయపడి ఏడుస్తూ గొగ్గోలు పెడుతూ నెత్తి మీద బూడిద జల్లుకుని దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా ఈ చిన్న ప్రాంతాన్ని మేము నెగ్గలేకపోయామయ్యా, ఓడిపోయాము, ఏం జరిగిందో ఏంటో మాకు తెలియదు, కానీ దాన్ని మేము నెగ్గలేకపోతున్నాము. ఈ చిన్న ప్రాంతాన్ని మేము ఓడించలేకపోతే ఇంకా మిగిలిన వారు మమ్మల్ని చూసి మా పేరు లేకోకుండా భూమి మీద తుడిచిపెట్టేస్తారని బాధపడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించండి. ఆ అధ్యాయం అంతట్లో మనం గమనిస్తూ ఉంటే వాళ్ళ కోసం వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు? విజయం పొందలేదని. ఎందుకు? వాళ్ళ పేరు భూమి మీద నుంచి తొలగిపోద్దేమని. ఎందుకు? మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళని సులకనగా తక్కువ వారుగా చూస్తారేమని. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ మనం చూస్తున్నాం. కానీ అసలు లోపం ఏంటి అనేది ఆలోచించట్లా. ఈరోజు మనం కూడా అంతే. దేవుని ఆశీర్వాదం పొందుకుని ఎదుగుతున్నటువంటి క్రమంలో మనము అప్పుడప్పుడు టైం లేక దేవుని మందిరానికి వెళ్ళాం, టైము ఉండి కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటాం. మనకి అన్నీ తెలిసి ఉండి కూడా విలాసవంతమైనటువంటి కోరికలకు అలవాటైపోయి లోకంలో కలిసిపోతూ ఉంటాం. ప్రియమైన వల్ల జాగ్రత్త. చిన్న తప్పే కదా అని అనుకోవచ్చు, అది పెద్ద ప్రమాదకరమైనటువంటి పాపంగా మారేటువంటి పరిస్థితులు లేకపోలేదు. తెలిసి దేవుని ఎదుట విరోధమైన పాపం అసలు చెయ్యొద్దు. ఈరోజు చాలామంది తెలిసి ఎక్కువగా పాపాలు చేస్తున్నారు. క్రైస్తవులైన వారు అనేక మందికి తెలుసు, అందరినీ ప్రేమించాలని తెలుసు, కానీ దెబ్బలాడుతూ ఉంటారు. కొంతమందితో కలిసి ఉండాలని తెలుసు, కానీ వేరే జీవిస్తారు. కొంతమందితో ఆప్యాయత అనురాగము కలిగి క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచాలని తెలుసు, కానీ ద్వేషపూర్వకమైనటువంటి భావనతో ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఎక్కడ ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం చూడక అందరూ కలిసిమెలిసి ఉండాలి. క్రీస్తు అవయవాలుగా మనం ఉన్నాం కనుక, ఒక బాడీలో ఉన్న అవయవాలు ఎలాగైతే కలిసి పనిచేస్తాయి, అలాగే క్రీస్తు శరీరంగా మనం సంఘంగా ఉన్నాం, మనందరం కలిసి ఉండాలని క్రైస్తవులకు తెలుసు. కానీ వాళ్ళు ఆ కులం, వీళ్ళు ఈ కులం, వాళ్ళు ఆ రంగు, వీళ్ళు ఈ రంగు, వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అనేటువంటి భేదాభిప్రాయాలు మనలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా విరోధమైనటువంటి పరిస్థితులు. ఎవరికి? దేవునికి విరోధంగా మనం నిలబడుతున్నాం. దేవుడు చెప్పింది అది కదే, దేవుడు నడవమని చెప్పింది అది కదే, కానీ మనం నడుస్తున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి మనకు తెలిసి ఒక్కొక్కసారి తెలియకోకుండా మన లెవెల్ బట్టి మనం మాట్లాడుతూ అది దేవునికి విరోధమైన పాపంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రియమైన వలరా ఇక్కడంతా ఆవేదన చెందుతుంటే అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో పాపము జరిగింది, ఇశ్రాయేలు నాకు విరోధమైనటువంటి పాపం చేశారు, వాళ్ళు నిబంధన మీరినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ముందు వాళ్ళను పసిగట్టు అని యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు అర్థమైంది యెహోషువకు, సమాజంలో ఎవరో తప్పు చేశారు, ఆ తప్పును బట్టే చిన్న ప్రాంతమన్న హాయిని నెగ్గలేకపోయాం. ప్రేమైన వాళ్ళరా, చిన్ని పరిస్థితులు మనం పేలైపోవటగల కారణం ఇదే. మనకు తెలియక లేదా తెలుసు, నేను తెలియక అనకూడదు, తెలిసే మనం దేవునికి విరోధమైన పాపం చేస్తూ ఉంటాం. అప్పుడు మన అభివృద్ధిలో తేడా, మన ఆత్మీయతలో తేడా, మన యొక్క విశ్వాస జీవితంలో తేడా. ఇది ఎందుకు వస్తుందనేది ఆలోచించి అధిగమించగలిగితే అది ఆశీర్వాదకరంగా రూపాంతరం చెందే పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఆలోచించగా దానిని గుర్తించుకోకుండా ఉంటే చివరికి అది మనం నాశనం చేస్తుందనటకు ఈ వాక్యమే మనకు నిదర్శనం. ఈ వ్యక్తులు గమనించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు. ప్రియమైన వార్లరా, చిన్న ప్రాంతమే 36 మంది చనిపోయారు. తరివి కొట్టుతూ ఉన్నారు.
తరివి తరివి చంపుతున్నారు ఈ చిన్న ప్రాంతపు ప్రజలు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఒక్క విషయం, ఇక్కడ వీళ్ళ కోసం ఆలోచిస్తున్నారే తప్ప మమ్మల్ని బట్టి దేవునికి విరోధమైన పరిస్థితి ఏమైనా జరిగిందా? మమ్మల్ని బట్టి లేదా నన్ను బట్టి దేవునికి హేయమైన పరిస్థితి ఏమైనా జరుగుతుందా? లేదా నన్ను బట్టి దేవునికి అవమానకరమైనటువంటి పరిస్థితి ఏమైనా జరుగుతుందా అని ఆలోచించలేని పరిస్థితి. ఈరోజు మనమంతే. మన ఇంటికి ఏం జరిగినా, మన పిల్లలకి ఏం జరిగినా, మన ఒంటికి ఏం జరిగినా, మన వాళ్ళకి ఏం జరిగినా సరే తెగించి ముందుకు వస్తూ ఉంటాం. కానీ ఆత్మీయత అనుభవంలో ఏదైనా దేవునికి విరోధంగా మనలో ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని సరిదిద్దుకుని ముందుకెళ్ళటకు శ్రద్ధ కలిగి ఉండరు. ప్రియమైన వాళ్ళరా, మరి మన కోసమైతే ఎంతో శ్రద్ధ, నిన్ను నీ కుటుంబాన్ని తీసుకెళ్లి పరలోక రాజ్యంలో పెట్టేటువంటి దేవుని భక్తి విషయంలో మరి ఎంత శ్రద్ధ ఉండాలి. కనుక జాగ్రత్త. విరోధమైన పాపము జరుగుతున్నప్పుడు దాన్ని పసిగట్టి దాని నుంచి ముందుకు సాగిపోవటకు సిద్ధపడాలి. అది చేయకోకుండా సిద్ధపడి ముందుకు సాగాలి. అది అలా కానీ అలా విరోధమైన పాపము చేస్తూ ఇంకా 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 పాపాన్ని మూట కట్టుకుని మనము చేయవలసిన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మనం నెగ్గవలసిన అనుభవాలు నెగ్గలేం. సరే, ఆ విషయాన్ని మనం చూస్తాయి. వాక్యంలో ఉన్నటువంటి మంచి మాట నేను చెప్తున్నాను. ఇంతకీ కారణం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు యూదా జనాంగంలో యూదా వంశానికి చెందినటువంటి వ్యక్తుల్లో ఆకాను అనబడిన వ్యక్తి పట్టబడతాడు. దేవుడు చెప్పిన దాన్ని బట్టి అందరినీ కూడా రేపటి రోజుకు సిద్ధపడి రమ్మన్నప్పుడు అందరూ కూడా సిద్ధపడి పరిశుద్ధంగా అక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఒక్కొక్క గోత్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు యూదా గోత్రము పరిశీలనలోకి వచ్చిన తర్వాత అక్కడ వారిని గమనిస్తున్నప్పుడు ఆ తెగలో ఉన్నటువంటి వ్యక్తే ఈ ఆకాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఆకాను విరోధమైన పాపం చేశాడు. ఎలా తెలుసా? ధనము సంపాదించాలని, ఇంకా ఉన్నతమైన వారికి ఎదగాలని. ఇదే వెంపరాశ, ఇదే పేరాశ, ఇదే మనుషులను నాశనం చేసే ఆశ. భక్తి చేయాలని, గంట కన్నా 2 గంటలు ప్రార్థన చేయాలని, మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలని, ఇంకా దేవుని మందిరంలో ఇంకా సురుగ్గా నేను పనిచేయాలని, లేదా నేను చేస్తున్న భక్తిలో ఇంకా ఉన్నతమైన భక్తి చేయాలని, దేవునికి మహిమకరంగా దేవుడు సంతోషించే విధంగా నా జీవిత క్రమం ఉండాలని పరుగు పెట్టరే, ఆలోచించరే, ఆ దిశగా ప్రయాణం చేయరే. కానీ ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఈ లోకంలో ఎంతో పేరు, ఎంతో ఖ్యాతి, ఏవేవో చివరికి అవంతా కలిసి నిన్ను నాశనమును తీసుకుని వెళ్తున్న విషయాన్ని మరిచిపోతున్నవే. అలా మరిచిపోయి నువ్వు చేస్తున్నవే చిన్న చిన్న పాపమని. అదే దేవునికి విరోధమైన పాపం. నీకు అన్నీ తెలుసు. ఆకాను అనబడిన వాడికి అన్నీ తెలుసు. ఏం తెలుసు అని ఆలోచిస్తే కనుక అక్కడ మనం గమనిద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. అరే, అప్పటికే ఇబ్బందికర పరిస్థితి వచ్చిందే. ఇదిగో ఎవరో తప్పు చేశారని అప్పటికే సెలవులు పొలవగలిగా ఆ ప్రాంతమంతా కూడా పాకిందే. అప్పుడు ఒప్పుకోలేదు, అప్పుడు బయటికి రాలేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం ఆలోచించాలి. ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదన్న విషయం కూడా తెలుసు ఆకానికి. కానీ జనాల్లో కళ్ళు కప్పాడే తప్ప దేవుని కన్నులు కప్పలేను అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఎందుకు తెలుసా? ఇదిగో పేరాశ, ఏదో సంపాదించాలి, ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలని. చివరికి అది ఎంత నాశనం చేస్తారనేది ఈ వాక్యం ద్వారా మనం చూడబోతున్నాం. ఆ 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఏమి దోసుకున్నాడంటే, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి, చూడండి, వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాసబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనిను. అంటే ఆశపడ్డాడు. బైబిల్ చెప్తుంది, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. ఈ ఆశ కాదు, దేవునిలో ఉన్నటువంటి అత్యధికమైన భక్తి చేయాలని ఆశ, తన కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవాలని ఆశ, తన జీవితాన్ని బలపరచుకోవాలనే ఆశ, లోకమునకు వేరే దేవునికు సత్సంబంధం ఏర్పరచుకోవాలనే ఆశ, అంతకంతకు దేవుని నిలదొక్కుకోవాలనే ఆశ, అనేక మందిని రక్షించాలనే ఆశ, తాను పాపములు పడకోకుండా నిలదొక్కుకోవాలనే ఆశ. ఇది ఈ విషయంలో దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ
పేరాసకు పోయి అత్యాశకు పోయి దేవుని పేరుకి అవమానం తీసుకొచ్చేలా ఉంటే అది ఆశ కాదు, అది అత్యాశ. కనుక దేవునిలో ఆశపడు, ఆత్మీయ అనుభవాలు ఆశపడు, నేను ఇంకా ఎదగాలని, దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ విషయాన్ని గమనిస్తే ఒక మంచి మాట మీకు వాక్యంలో చెప్తున్నాను. దేవుని కన్నా మిన్నగా లోకాన్ని ప్రేమించి కొంతమంది భయంకరమైన పరిస్థితుల్లో కలిసిపోయారు. దాని గురించి వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఒక మంచి మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఎట్లనో, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. అంటే ఆస్తి విషయంలో ఆశపడేవారు, ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు. నా యందు నమ్మిక ఉంచుడి అని ఆయనంటే, ఈరోజు మనుషులు ఆస్తి మీద నమ్మకం ఉంచుతున్నారు, పేరు ప్రఖ్యాతుల మీద నమ్మకం ఉంచుతున్నారు, లోకాశల మీద నమ్మకం ఉంచుతున్నారు, లోకము మీద నమ్మకం ఉంచుతున్నారు తప్ప ఆ నమ్మకాన్ని దేవుని మీద పెట్టట్లేదు. డబ్బు రక్షిస్తుందా? పేరు రక్షిస్తుందా? కులము రక్షిస్తుందా? మతము రక్షిస్తుందా? స్నేహితులు రక్షిస్తారా? బంధుమిత్రులు రక్షిస్తారా? వీళ్ళ మీద ఆశ పెట్టుకుంటున్నారు, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. ప్రేమిని వల్లరా, మన దగ్గర ఉన్నంత వరకు ఎవరైనా సరే శాల్యూట్ చేస్తారు. అది కాస్త పోయిందంటే కనీసం మార్గపు ఎదురయ్యే అనుభవాలు కూడా రాకుండా చూసుకుంటారు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్యం చెలుస్తుంది, ధనము మీద, ఆస్తి మీద నమ్మకం ఉంచువారు. ఆస్తి మీద నమ్మకం ఉంచిన అనుభవం కలిగిన వ్యక్తిగా ఆకాను కనబడుతున్నాడు. తెలుసుగా ఆస్తి మీద ఆశపడకూడదని, ఆస్తి సంపాదించుకుని ఏమి చేయలేమని, దేవుని ప్రేమను సంపాదించుకోవాలని. అప్పటికే అనేక రీతిలుగా ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు కాపాడుతూ వచ్చి అనేక విధాలుగా సహాయం చేసిన అనుభవాలు చూశాడే. కానీ ఇంకా ఏదో సంపాదించాలని. నా ప్రియమైన వేర్లరా, దండం పెట్టి చెప్తున్నాను, మనము దేవునిలో ఇంకా 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 సంపాదించాలని ఆశపడు. అది పేరాశ కాదు, ఆ ఆశకు తగ్గ ఫలితాన్ని దేవుడిస్తాడు. మనం ఆలోచించవలసింది, ఆశపడవలసింది ఆ దిశగా. నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే బలంగా నిలబడతావో అప్పుడు నీ పక్షాన దేవుడు నిలబడతాడు. కనుక ప్రియమైన వల్లరా, ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే అతడు ఆస్తి మీద నమ్మకం ఉంచాడు. మరో మాట మనం చూద్దాము. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు ఎలాగవుతారంట, శోధనలోను, ఉరిలోను, అవివేకప యుక్తములను, హానికరములైనటువంటి అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశంలోను ముంచి వేయును. తెలీదా? ఈరోజు క్రైస్తవులైన వాడికి తెలీదా? ఆ రోజు ఆకాను తెలీదా? ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో న్యాయ నిబంధనకరమైనటువంటి చట్టాలను, ధర్మశాస్త్రం దేవుడిచ్చాడే, అవన్నీ తెలీదా? తప్పు చేస్తే రాళ్ళు పెట్టి చంపేస్తారని తెలీదా? కనుక కంటికి కన్ను, పంటికి పన్ను, ఏదైతే మనం చేసామో దానికి తగ్గ రుసుము చెల్లించి దేవుడు నాశనం చేస్తాడు, హింసిస్తాడు, శిక్షిస్తాడు అన్న విషయం ఆకానుకు తెలీదా? తెలుసు. ఈరోజు క్రైస్తవులైన వారందరూ తెలుసు. అందుకే ధనం మీద మనసు పెట్టొద్దు, ధనవంతులగుటకు అపేక్ష కలిగి ఉండొద్దు. అలా ఉన్న వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వారు ఉరిలో పడతారు, శోధనలో పడతారు, వాళ్ళు దురాశలో పాలవుతారు, నష్టాల్లోకి వెళ్ళిపోతారు, నాశనంలో మునిగిపోతారు అని బైబిల్ చెప్తుంది. కనుక జాగ్రత్త. తెలిసి తప్పు చేస్తున్నటువంటి ఆకాని విషయంలో ఒకసారి ఆలోచించండి. మనము కూడా తెలిసి తప్పు చేస్తే మన వెనకాల ముంచుకొస్తున్న బతుకులకం అదే. మన వెనకాల మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఇదే. కాబట్టి ఒక్కసారి ఆగి నిదానించి చూసుకుందాం. దేవునికి విరోధమైన పాపం ఏమైనా చేస్తున్నామా? వాక్యం విని ఆ వాక్యపు పద్ధతులు ఏమైనా మనం బలహీనంగా అయి ఉన్నామా? మనము దేవుని నామానికి అవమానకరంగా ఉన్నామా అనేది ఒక్కసారి నిలదొక్కుని ఆలోచించుకోగలగాలి. అప్పుడు మనం విరోధమైన పాపాన్ని పసిగట్టి దానిని అధిగమించి దైవిక మార్గంలో ముందుకు సాగటకు పరిశుద్ధాత్మ సహకారం మనకు ఎంతగానో దేవుడు అనుగ్రహిస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొంచెం మనం బాగా ఆలోచిస్తే ఆకానుకు తెలిసినటువంటి చెప్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనను, అతని దాసునైనను,
అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఎందుకు ఇక్కడ విషయం ఏం చేశాడంటే, ఈ వ్యక్తి ఆశపడ్డాడు. అంతకు మునుపు యెరికో ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మంచి ఆశీర్వాదకారు ఉన్నాడు. అప్పటికి ఇతడు దొంగతనం చేసి ఆ విలువైనటువంటి వెండిని, బంగారాన్ని, సినారు వస్త్రాన్ని ఆశించి అది తీసుకుని వచ్చి ఎవ్వరికి తెలియకోకుండా తన గోడారంలో డేరా లోపల తవ్వి అందులోగా పెట్టేశాడు. కానీ అందరితో కలిసి తిరుగుతున్నాడు, కానీ అందరితో ఆనందిస్తున్నాడు, కానీ అందరితో కలిసి భక్తి చేస్తున్నట్టుగానే అతను జీవిస్తున్నాడు. ఇదిగో మన వెనకాల పాపం ఉందని మనకు తెలిసినప్పుడు దాన్ని విడిచి పెట్టకపోతే అందరితో కలిసి తిరుగుతుంటే ఒక రోజున అవమానకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటావు ఒకసారి నువ్వు ఆలోచించు. నీ చుడుదురుగా ఉన్న వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో ఆలోచించు. వీళ్ళ గురించి అనవసరం, నిన్ను చూస్తున్న దేవుడు నీ విషయంలో ఏ విధమైన అంచనా వేసి ఉన్నాడో ఆ అంచనాను అధిగమించకపోతే ఆ దేవుడు నిన్ను ఏం చేయబోతాడో ఒకసారి నువ్వు ఆలోచించు. దేవునికి భయపడవా? మనుషులకు భయపడవా? ఈరోజు మనుషులకే భయపడుతున్నారు తప్ప దేవునికి భయపడట్లా. కనుక ఈ వ్యక్తి దేవునికి విరోధమైన పాపం చేయటకు పూనుకున్నాడు, విరోధంగా పాపం చేశాడు. కానీ ఏం చేయకూడదు, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అన్నీ తెలుసు. పొరుగు వానిది ఏది ఆశించకూడదని తెలుసు, కానీ ఆశించాడు. ఆ సొమ్మటి గురించి దాచుకున్నాడని బైబిల్ వాక్యం చెప్తుంది. అయితే విషయం ఏంటంటే ఇంకోటి కూడా తెలుసు. యెహోషువ 6వ అధ్యాయము 18వ వచనం, శపింపబడిన దానిలో కొంచెమనైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇది తెలుసు, ఈ విషయాలు కూడా తెలుసు. ప్రియమైన వల్ల జాగ్రత్తగా వినాలి. ఈ మాట 6వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు దేవుడు. అది యెరికో ప్రాంతానికి యుద్ధం చేయక ముందు అక్కడ శపింపబడింది ఏది మీరు ముట్టుకోవద్దు, అది దేవునికి సంబంధించింది, దేవుని మందిరంలోకి వెళ్ళాలి అనేది అక్కడ కూడా రాయబడుతుంది. 6:19లో వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలను. అంటే దేన్ని దొంగతనం చేశాడు? దేవునికి చెందినది దొంగతనం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం కూడా దేవునికి చెందినవి, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకోకుండా ఉంటే మరి ఆకాన్ని చేసాడని కోపడతావే? ఆడెందుకు చేశాడు, అందుకే 36 మంది చచ్చిపోయారు అని మనం ఈ వాక్యాన్ని వింటూ ఓ పక్క మనం అనుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి దేవునికి సంబంధించిన వాటిని ఈ వ్యక్తి విరోధంగా పాపం చేసి దాచేసుకున్నాడు. మరి దేవునికి సంబంధించిన టయాన్ని నువ్వు దొంగతనం చేయట్లేదా? 24 గంటలది కనీసం 2.5 గంటలైనా దేవునికి ఇవ్వగలుగుతున్నావా? మరి ఇది విరోధమైన పాపం కదా, మనకు తెలియట్లే, చిన్నయే కదా అనుకుంటున్నాం. కానీ ఎంత ప్రమాదమో తెలుసా? దేవునికి విరోధమైన పాపం. దేవునికి చెందిన ధనాన్ని దేవునికి ఇస్తున్నావా? ఎందుకు ఇవ్వాలి అనారా? ఎందుకు ఇవ్వాలి అనారా? ఇచ్చేవాడు మళ్ళీ ఆలుకీయులకు చెప్పిన ఎంత ఇచ్చాను అని. అప్పుడు నీ ద్వారా అవతలోడు కూడా దేవుని దూషించి, సేవకులు దూషించి, ప్రార్థనకి వెళ్తే దేవుడు దీవించాలంటే ఆశీర్వదించాలి, ఎంత ఇవ్వాలా, అలా చేయాలా, ఎలా చేయాలని పాడు మాటలని మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదా? ఇదే విరోధమైన పాపం. నువ్వు పోయావు, నీ పక్కన కూడా పోగొడుతున్నా. వాడు వస్తాం అనుకుంటున్నాడు, ఈలాగా సంఘంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి అక్కడికి ఏం తెలుసు? నీకు తెలిసింది నీకు అర్థం కావట్లే. అటువంటిప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయతలు ఎలా ముందు సాగుతాడు? కొత్త వ్యక్తి నీ నడిపింపు, నీ పద్ధతి, నీ విధానం ఎదుటివాడికి లోకుగా ఉంటే అది దైవికమైన క్రమంలో దైవజనులు చేస్తున్నారు, దైవికమైన క్రమం అని నీకే తెలియనప్పుడు అది ఎదుటివాడికి వేరే విధంగా ఉండి నువ్వు బాధపడుతున్న అవతలోడు చూసి దేవుని కూడా బాధపడే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి అవమానకరంగా నువ్వు జీవించే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త, దేవునికి సంబంధించింది నువ్వు దొంగతనం చేయొద్దు. దేవుని ఆరాధన దొంగతనం చేస్తున్నారు, దేవుని మందిరానికి వెళ్ళరు చాలా మంది. ఇది విరోధమైన పాపం కదా, జాగ్రత్త. ప్రియమైన వాళ్ళరా, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఆకాను చేసినటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులై
మీ మధ్య శాపగ్రస్తమైనది మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. అక్కడ వచ్చింది సమస్య. అంటే దేవుడు ఆ హాయి అనబడిన ప్రాంతానికి యుద్ధం చేయడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు దేవుని సహకారం లేకోకుండా వెళ్ళిపోయారు. సరే పోని, దేవుడు మాకు తోడైనాడు కాదని అనుకోవచ్చు. కానీ లోపాన్ని పసికట్టలేకపోయారు, ఇబ్బందికరమైన పరిస్థితిని పసికట్టలేకపోయారు. వీళ్ళు వెళ్ళి అవమాన భారంతో తిరిగి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇదిగో శపితమైనటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది, దానికి సంబంధించిన వారు మీరు వాడిని తీసివేసేస్తే తప్ప నేను మీకు సహాయం చేయను. అంటే ఇక్కడ విషయం మనం బాగా గమనిస్తే ఈ ఆకాను విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని పాపం చేస్తున్నామని గుర్తించినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే దేవుడు నిన్ను వదిలేసే ప్రమాదం ఉంది. ఆ ప్రియమైన వల్లరా దేవుడు వదిలేసే ప్రమాదం అది 7వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, నేను మీ మధ్య ఉండను, మీకు తోడై ఉండను అనే మాట అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనలో ఉండి పని చేయకోకుండా అడ్డుపడేదే ఆ పాపం, విరోధమైన పాపం. అందుకే బైబిల్ చెప్తుంది, దోషముల చేత అపరాధముల చేత మన దోషాలు మనకు అడ్డుగా వస్తున్నాయి. అప్పుడు దేవుడు మనలో ఉండి కార్యము చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక మనమే దేవునికి విరోధంగా పాపం చేసి దేవుడు మా పక్షాన్ని ఎందుకు కార్యం చేయలేడు, దేవుడు మా మొర ఎందుకు వినలేడు, మేము ప్రార్థనకి వెళ్తున్నామే, కానుకలు ఎత్తున్నామే, అన్నీ చేస్తున్నామే, మాకెందుకు దేవుడు చేయట్లేదు, నువ్వు చేస్తుంది ఏంటి విరోధం కదా, నీ పొరుగువారితో మాట్లాడతావా, నీ పొరుగువారితో దెబ్బలాడతావు తప్ప ఆ దెబ్బలాడతారు వాళ్ళతో రాజీ పడే సమాధాన పరచబడతావా? బైబిల్ చెప్తుంది, నువ్వు ప్రార్థన చేయడానికి వస్తే కనుక నీ పొరుగువాడితో సమాధాన పడి వచ్చి ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు ఆలకిస్తాడని బైబిల్ చెప్తుంది. మనకు అది తెలుసు. కానీ మొరాయింపు, ఇంకా చెప్పాలంటే ఇగో ఫీలింగ్, ఆడే వచ్చి మాట్లాడాలి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఇగో వద్దండి, తగ్గించుకుందాం. దేవునికి విరోధమైన పాపం ఏదైనా మనం చేస్తూ ఉంటే దాన్ని పసికట్టి గుర్తించి దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం. లేని ఎల్లా దేవుడు మనలో ఉండి పని చేయకుండా చేసేది ఆ దోషం, ఆ పాపం. కనుక ఆ విధంగా ఉండొద్దు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొంచెం మనం బాగా ఆలోచిస్తే కనుక ఈ ఆకాను అనబడినటువంటి వ్యక్తి నిబంధనను మీరాడు. నిబంధన మీరి అతడు తప్పు చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా బాప్తిని తీసుకుంటాం, అందులో చేసిన నిబంధనలను మీరిపోతూ ఉంటాం. ఆ రోజు ఇచ్చినటువంటి నిబంధన ఏంటి, ఆ రోజు ఇచ్చిన ప్రమాణం ఏంటి, ఆ రోజు మనం ఒప్పుకున్న పద్ధతులు ఏంటి, ఇప్పుడు మనం చేస్తున్నాం ఏంటి? నిబంధన మీరితే అది కూడా దేవునికి విరోధమైన పాపమే. బాప్తిస్మం తీసుకున్న ఆ రోజు నుండి ఎప్పటి వరకు నీ భక్తి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అప్పుడు కదా విరోధముగా నువ్వు ఉన్నావా లేదా అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు విరోధంగా నువ్వు పాపం చేస్తే, పనికిమాలిన పనులు మళ్ళా చేయటకు సిద్ధపడితే, పూనుకుంటే నీకు ఎలా దేవుడు సహాయం చేస్తాడు? నీలో ఉండి దేవుడు ఎలా నిన్ను విజయ పరంపరలో ముందుకు నడిపించటకు ఆయన ఎలా చేయగలుగుతాడు? కనుక మన దోషాలు అడ్డొస్తున్నాయి కదా, మన అవిధేయత అడ్డొస్తుంది కదా, మన అతిక్రమం వాళ్ళని దేవుని దగ్గర చేరనీయకుండా చేస్తున్నాయి కదా, అదే విరోధమైన పాపం. కనుక జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. నిబంధనను మీరొద్దు. ఆ రోజు ఏ ప్రమాణం చేసావో అందులో నువ్వు నిలిచి ఉండాలి. ఇక చివరిగా చూసుకుంటే కనుక దుష్కార్యము చేసిన వ్యక్తిగా బైబిల్ చెప్తా ఉంది. ఆ వ్యక్తి దుష్కార్యము చేసిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దుష్కార్యము చేసిన అనుభవంలో మనం ఉండొద్దు. ఇక్కడ మనం గమనిస్తే కనుక దుష్కార్యము చేసినట్టు అనుభవాల గురించి కొంచెం మనం ఆలోచిస్తే బైబిల్ వాక్యంలో మంచి మాట రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 13 నుంచి 21 వరకు చూసుకుంటే కనుక అక్కడ ఒక తండ్రి కుమార్తెకి వివాహం చేయాలని ఆలోచన కలిగినప్పుడు, వివాహం చేయనప్పుడు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వివాహము చేయాలి అని ఆలోచన కలిగి డేట్ పెట్టిన తర్వాత ఈలాగా ఈమె తన తండ్రికి తల్లికి తెలియకోకుండా, ఈమెకి దేవుడు తెలుసు కదా, ఆత్మీయత తెలుసు కదా, కనుక ఈమె కన్యత్వాన్ని కాపాడుకోకుండా ఉండి వేరే వాళ్ళతో ఇల్లీగల్గా కాంటాక్ట్ పెట్టుకుంటే, పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తి ఈమె కన్య కాదు అని ఆ పెళ్లి కుమారుడు చెబితే అటువంటి అనుభవం అది దేవునికి విరోధమైన పాపం. ఇప్పుడు వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత నిజంగా ఆమె పాడు పని చేసిందని, పెళ్లికి ముందే ఆమె చెడు తిరుగులు తిరిగిందని ఆ వ్యక్తులు నిర్ధారించితే కనుక అది విరోధమైన పాపం. అప్పుడు ఆ అమ్మాయిని ఊరు వెలుపుకి తీసుకువెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. అది నిబంధన. ప్రియమైన దేవుని పిల్లరా, దుష్కార్యం అంటే అది.
ఆ విధంగా దుష్కార్యము చేయకూడదు. ఈ రోజులు జరుగుతుంది ఏంటి? నన్ను క్షమించాలి, క్రైస్తవుల్లో అక్కడక్కడ ఇటు దుష్కార్యాలు జరుగుతున్నాయి. వివాహము మునిపే డేటింగ్లు, చాటింగ్లు, ఏం పోయే కాలపు పద్ధతులు ఇవి. కనుక ప్రియమైన వాళ్ళరా, బైబిల్ చెప్తున్న మాట, వాక్యం అనే ఉతక స్నానము చేత మనము శుద్ధీకరింపబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. వరుడైనటువంటి క్రీస్తు కొరకు మనల్ని మనం పరిశుద్ధపరచుకుని దేవునికి నమ్మకంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు. కనుక ఆ దిశలో మనం నిలబడాలి, ఆ ఆత్మీయ అనుభవంలో మనం బలపరచబడాలి. అంతేకాకుండా ఆత్మీయతలో అణగారిపోయి దేవునికి శాపాన్ని తీసుకుని వచ్చే విధంగా ఉంటే, దేవునికి అవమానాన్ని తీసుకుని వచ్చే విధంగా ఉంటే అది విరోధమైన పాపం అని చెప్తుంది. ఆ ప్రియమైన వాళ్ళరా, ఇక చివరిగా చూసుకుంటే కనుక ఆకాను తన ఇంటి వారిని అందరినీ కూడా నాశనములోకి దించేసిన ప్రమాదం అక్కడ ఏర్పడింది. కనుక ప్రియమైన వాళ్ళరా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ వాళ్ళను ఈ ఊరు వెలుపలికి తీసుకువెళ్ళి వాళ్ళను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి కలిగిన దాని అంతటిని, అప్పటికీ ఈ వ్యక్తి తక్కువడేం కాదు, ఇతడు ధనవంతుడే, అతనికి పొలాలు, అలాగే ఆస్తి, గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా ఇంకా దాని మీద ఆశ. కనుక ఈ వ్యక్తిని ఊరు వెలుపలికి తీసుకువెళ్ళి సర్వనాశనం చేసి అంటించి కాల్చివేసినట్టు బైబిల్ చెప్తుంది. ఇతడి పాపం వల్ల కుటుంబాన్ని మొత్తం చుట్టుముట్టేసింది. అందుకే ప్రియమైన వాళ్ళరా, దేవునికి విరోధంగా పాపం చేయటకు ఒడిగట్టద్దు, తెలిసి పాపంలో అడుగు పెట్టద్దు, దేవుని కోపాన్ని రేపొద్దు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, గొప్పదే, మహోన్నతుడ, సజీవుడ, మీ స్తోత్రం. ఎంతో నీ పిల్లలు వాక్యం విన్నారు. ఈ వాక్యములో దేవునికి విరోధమైన పాపం చేసినటువంటి ఆకాను తన వంశం సర్వనాశనమైపట కారణం అతడు చేసిన ఆ పాడు పని. కనుక విరోధమైన పాపము ఈరోజు మనుషులు అక్కడక్కడ చేస్తూనే వస్తూ ఉన్నారు. కనుక అది విరోధమైనది కాదేమని సరిపెట్టుకుంటున్నారు. కనుక అటువంటి పరిస్థితులు ఎన్నెన్నో ఉన్నాయి. అవి చేయకోకుండా ఉంటే నీవు ప్రభా మమ్మల్ని విజయ పరంపరలు నడిపిస్తావని, మా అవసరతలను మీరు తీరుస్తారని, మీరు మాలో ఉండి పనిచేస్తారని, అయా మమ్మల్ని మర్యాదకంగా ఆత్మీయతలోకి, మర్యాదకమైన ఉన్నతమైన స్థితిలో నడిపిస్తారని ఈ వాక్యం ద్వారా మేము విన్నాం. కనుక మీ కృప చూపించండి. ఆ తదుపరి యెహోషువ అలాగే తన ప్రజలను, అలాగే యుద్ధము వెళ్ళినప్పుడు ఆ హాయి ప్రాంతాన్ని సులువుగా నెగ్గగలిగినటువంటి అనుభవాన్ని వారికి ఇచ్చారు. ఎప్పుడైతే మాలో ఉన్నటువంటి విరోధమైన పాపం తీసివేస్తామో అప్పుడు మళ్ళీ మేము విజయ పరంపర ముందుకు వెళ్తామని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ఈ మాట్లాడే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమైన వాళ్ళందరినీ బలపరచు, కృపల వద్దనేపచ్చమని యేసు పరిశుద్ధమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థన చేసి పొందుకుని